ఈమె రైల్వే స్టేషన్‌లలో భిక్షాటన చేసే పరిస్థితి నుంచి పద్మశ్రీ అందుకునే స్థాయికి వెళ్ళగలిగింది. చలికి గజగజ వణుకుతూ కప్పుకోవడానికి సరైన వస్త్రాలు లేక శ్మశానాల్లో దొరికే బట్టలు తీసుకొని చలికి కప్పుకునే పరిస్థితిలో ఉన్న ఈ తల్లి 750 సత్కారాలు, అవార్డులు, రివార్డులు, పద్మశ్రీ అందుకునే స్థాయికి వెళ్ళింది. తన కన్న బిడ్డకి కూడా పాలివ్వడానికి ఒంట్లో శక్తి లేక, ఓపిక లేక, తినడానికి ఆహారం కూడా లేక శ్మశానాల్లో పెట్టిన పిండాలను, ఆ పిండి ముద్దలను రొట్టెలుగా చేసుకొని చితి మంటల పైన ఆ రొట్టెలను కాల్చుకొని తినే పరిస్థితి. ఆకలి తీర్చుకొని, శక్తిని పుంజుకొని తన బిడ్డకు పాలిచ్చి పెంచుకునే పరిస్థితి నుండి వేల మంది పిల్లల్ని హక్కున చేర్చుకొని లాయర్లుగా, ఇంజినీర్లుగా, డాక్టర్లుగా, అడ్వకేట్లుగా, చార్టర్డ్ అకౌంట్లుగా వాళ్ళకు పెళ్లిళ్లు చేసి వాళ్ళందరినీ ఒక ఉన్నత స్థాయిలో నిలబెట్టిన గొప్ప మహిళ. తాను ఎవరో కాదు, సింధుతాయి సప్కాల్ అనే తల్లి గురించి మనం మాట్లాడుకోబోతున్నాం. 1948లో మహారాష్ట్రలో ఒక చిన్న గ్రామంలో జన్మించింది. తన వయసు అప్పుడు 10 సంవత్సరాలు. తనప్పుడు 4వ తరగతి చదువుతుంది. అప్పుడు ఆ వయసులో తనకు పెళ్లి చేశారు. కానీ పెళ్ళైన వెంటనే తన చదువు మానేసి ఇంట్లో వంట పని, ఇంటి పని, పశువుల పని, ఇంట్లో పనులన్నీ చేస్తూ, పశువుల చుట్టూ, పశువుల పాకలో పనులు చేస్తూ తన జీవితం అంతా గడిపింది. తాను నివసిస్తున్న ఆ ప్రాంతంలో సాంప్రదాయ ప్రకారం ఆవు పేడ, గేదె పేడల్ని పిడకలుగా చేసి, ఆ ఊరు పెద్ద ఎవరైతే ఉన్నారో ఆయనకి అమ్మి డబ్బు సంపాదించుకుని ఆ గ్రామ పెద్ద లేక ఆ జమీందారు ఏం చేసేవాడంటే వాళ్ళకు సరైన డబ్బు ఇచ్చేవాడు కాదు. అయితే ఇదంతా గమనించిన ఈ సింధుతాయి ఆ జమీందారికి ఎదురు తిరిగింది. అందరిని పోగేసుకొని ఆ జమీందారు మీదికి సింధుతాయి ఎదురు తిరగడం వల్ల ఈ జమీందారు ఆమె మీద పగ పన్నాడు. అయితే ఈ జమీందారు తన మీద ఎలాగైనా కక్ష సాధించాలని, ఏం చేయాలని ఆలోచించి ఈ సింధుతాయి భర్త దగ్గరికెళ్ళి, "నీ భార్య 9 నెలల గర్భవతి కదా! ఆ బిడ్డకు తండ్రి నువ్వనుకుంటున్నావేమో, నువ్వు కాదు, నీ భార్య గర్భములో పెరుగుతున్న ఆ బిడ్డకు తండ్రి నేను" అని చెప్తాడు. అంటే ఇది నిజమో, అబద్ధమో తెలుసుకోలేని ఆ వ్యక్తి నిర్దాక్షిణ్యంగా నిండు గర్భిణి అని చూడకుండా కాలితో పొట్ట మీద తన్ని నిర్దాక్షిణ్యంగా ఆమెను పడేసి జుట్టు పట్టి లాక్కెళ్ళి వాళ్ళ పశువుల పాకలో పడేస్తాడు. ఆవులు, గేదెలున్న ఆ చోటులో ఉన్న ఆవు, గేదెల తాళ్ళన్నీ తెంపేస్తాడు. ఈ ఆవులు, గేదెలు తొక్కి తనను చంపేసే అనే స్టోరీ క్రియేట్ చేద్దామని ఆలోచిస్తాడు. కానీ అందులో ఒక ఆవు మాత్రం పక్కకొచ్చే ఆవులను, తన్నడానికి వచ్చే ఆవులను, గేదెలను పక్కకు తోస్తూ ఉంటుంది. అదే రోజు రాత్రి అదే పశువుల పాకలో సింధుతాయి ఒక ఆడపిల్లకు జన్మనిస్తది. బొడ్డు తాడు కూడా తెంపుకోలేని పరిస్థితిలో సింధుతాయి ఉంది. ఇప్పుడు ఈ విషయం తన భర్తకు తెలిస్తే తన బిడ్డని ఎక్కడ చంపేస్తాడనే ఆలోచనతో అలాంటి సమయంలో కూడా ఆ చంటి బిడ్డను, అప్పుడే పుట్టిన బిడ్డను ఎత్తుకొని ముద్దాడి ఆ పాపను తీసుకొని బయలుదేరుతది. ఎక్కడికెళ్ళాలో తెలీదు. ఎలా వెళ్ళాలో తెలీదు. ఎలాగోలా ఆ చంటి బిడ్డను, అప్పుడే పుట్టిన ఆ చంటి పసిబిడ్డను తీసుకొని శ్మశానంలోకెళ్ళి దాక్కుంటది. ఎలా పెంచాలో తెలీదు, ఎలా వెళ్ళాలో తెలీదు, ఎక్కడికెళ్ళాలో తెలీదు. కనీసం బొడ్డు తాడు గూడా తెంపలేని పరిస్థితిలో ఆ చంటి బిడ్డను, పసిబిడ్డను ఎత్తుకొని శ్మశానంలోకెళ్తది. ఆ శ్మశానంలో ఒక పదునైన రాయి తీసుకొని ఆ బొడ్డు తాడు తెంపడానికి 16 సార్లు కొడతది. నొప్పి, బాధ, విపరీతమైన నొప్పితో బాధపడుతూ కూడా తన బిడ్డని ఎలాగైనా బ్రతికించుకోవాలన్న ఒకే ఒక్క సంకల్పంతో ఆ నొప్పిని, ఆ బాధను తట్టుకొని ఎలాగోలా తెంపి ముడేసుకొని చంటి బిడ్డ పాలకేడుస్తుంది. తనకేమో ఆకలవుతుంది. కళ్ళు తిరుగుతున్నాయి. లేచి నిలబడి నడిచే ఓపిక లేదు. అదే శ్మశానంలో అప్పట్లో మహారాష్ట్ర సంప్రదాయం ప్రకారం గోధుమ పిండి ముద్దలు పిండం పెట్టేవారు. మహారాష్ట్ర సాంప్రదాయం ప్రకారం గోధుమ పిండితో ముద్దలు చేసి పిండాలుగా పెట్టేవారు శ్మశానాల్లో. ఆ పిండి ముద్దను తీసుకొని చేతులతో రొట్టె చేసుకొని, ఆ శవం కాలుతున్న చితి మంట మీద కాల్చుకొని తిని, తన ఆకలిని తీర్చుకొని తన బిడ్డకు పాలివ్వగలిగింది. ఆ కష్టం, ఆ బాధ తను భరించుకోలేక ఒకరోజు వారి తల్లిగారింటికెళ్తుంది. తన పుట్టింటికెళ్తే తన తల్లిదండ్రులు తనని ఇంట్లోకి రానివ్వలేదు. తన తోబుట్టువులు తన మొహం గూడా చూడలేదు. తన కష్టకాలంలో ఆదుకోవాల్సిన తల్లి, తండ్రులే తనని ఆదుకునే పరిస్థితుల్లో లేరు.
తనను తనకు ప్రేమను పంచే పరిస్థితులు లేరు. కనీసం తోబుట్టులు ఇంట్లోకి చేర్చుకునే స్థితిలో లేదు. అటు భర్త ప్రేమకు నోచుకోలేదు. ఇటు తల్లిదండ్రుల ఆదరణ నోచుకోలేదు. తోబుట్టుల ప్రేమను నోచుకోలేని పరిస్థితిలో సింధుతాయి ఉన్నది. అందరూ వదిలేశారు. ఎవ్వరు చేర్చుకోవడానికి ఎవ్వరు అంగీకరించట్లేదు. ఏం చేయాలో దిక్కు తోచని పరిస్థితిలో చనిపోదామని రైల్వే ట్రాక్ మీద నడుస్తూ వెళ్తా ఉంది. ఆ చంటి బిడ్డను తీసుకొని తన నడుముకి గుడ్డతో కట్టుకొని వెళ్తూ ఉంటే, ఆ రైల్వే ట్రాక్ మీద ఒక స్వరం తనకు వినబడతా ఉంటది. నాకు దాహమేస్తుంది, కొన్ని మంచినివ్వండి. నాకు ఆకలేస్తుంది, కొంచెం ఆహారం పెట్టండని ఒక వృద్ధుడు అరుస్తున్న శబ్దం తనకు వినబడతది. వెంటనే ఆ స్వరం ఎక్కడి నుంచి వినబడుతుందని వెతికి పడిపోయిన ఆ వృద్ధుని దగ్గరికి వెళ్తది. తన దగ్గరున్న రొట్టె ముక్కలతో ఆ వృద్ధుడి ఆకలిని తీరుస్తది. చంటి బిడ్డ కోసం దాచిన కొన్ని మంచినీళ్ళతో ఆ వృద్ధుడి దాహాన్ని తీరుస్తది. అప్పుడు ఆ వృద్ధుడు ఆమె కాళ్ళు పట్టుకుంటాడు. "నువ్వు నా ఆకలిని తీర్చావు. నువ్వు నా దాహాన్ని తీర్చావు. నువ్వు నా దేవతవే" అని తన 2 కాళ్ళు ఆ వృద్ధుడు పట్టుకోగానే ఈమె షాక్ అవుతది. నాకే దిక్కు లేక, నాకే ఆహారం పెట్టేవారు లేక, నాకే ఉండడానికి చోటిచ్చేవారు లేక, నేనే ఒంటరిగా ఉండి, నేనే చనిపోదామని వస్తున్న నాకు ఈయన దేవత అనేసరికి ఆ సింధుతాయి హృదయము పరవశించిపోతది. ఇప్పుడు డిసైడ్ అయితది. నేను చావడం కోసం కాదు, 10 మందిని బ్రతికించడానికి నేనున్నాను అని తను అప్పుడు గ్రహించుకుంటది. ఆ రోజు నుంచి ఎక్కడ అనాథ కనిపించినా, రోడ్డు మీద ఎవ్వరు అడుక్కునేవారు కనిపించినా, ఎవ్వరు తన ముందు చేయి చాపి సహాయం కోరినా తను హక్కున చేర్చుకోవడం ప్రారంభించింది. ఇలాగ కాలం గడుస్తూ వెళ్తా ఉంటే ఒక్కరు, ఇద్దరు, ముగ్గురు, నలుగురు, ఐదుగురు, 10 మంది దాకా అయ్యారు. వారికి ఎలా పోషించాలని ఆలోచన చేసి ట్రైన్‌లలో వెళ్తూ పాటలు పాడుతూ డబ్బు సంపాదించేది. ట్రైన్‌లలో ప్రయాణిస్తూ ప్రయాణికులకు నేను చాలా మంది పిల్లల్ని చదివిస్తా ఉన్నా. మీరిచ్చే డబ్బు వారు ప్రయోజకులు కావడానికి ఉపయోగపడుతదని చెప్తూ వారి కొరకు డబ్బును పోగు చేస్తూ ఉండేది. ఇలా కాలం గడుస్తూ ఉన్న కొలది 5గురు కాస్త 30 మందవుతారు. ఈ 30 మంది కంటే ఎక్కువగా తన కూతురుని ఎక్కడ ప్రేమిస్తాను అన్న ఆలోచనతో పూణేలో ఉన్న ఒక అనాథాశ్రమంలో తన బిడ్డను పెడతది. ఈ 30 మంది కాస్త 50 మందిగా, 100 మందిగా పెరిగారు. ఇదంతా గమనిస్తూ ఉన్న అధికారులు ఈమెను గుర్తించడం ప్రారంభించారు. ఇంతమంది పిల్లల్ని హక్కున చేర్చుకొని, వాళ్ళను చదివించి, వాళ్ళను ప్రయోజకులను చేయడం చూసిన ప్రభుత్వం ఈమెకు అవార్డులు, రివార్డులు, సన్మానాలు, సత్కారాలు, శాల్వాలు కప్పుతూ ఈమెను పురస్కరిస్తూ వస్తున్నారు. ప్రభుత్వం అధికారం ఇచ్చిన డబ్బంతా ఈ అనాథ పిల్లలందరి చదువుకే కేటాయిస్తూ వచ్చేది. ఇలాగా అంచెలంచెలుగా ఎదుగుతూ ఇప్పటి వరకు 2000 మంది పిల్లల్ని చదివించి డాక్టర్లుగా, ఇంజినీర్లుగా, అడ్వకేట్లుగా వాళ్ళను మార్చి వాళ్ళకు పెళ్లిళ్ళు చేసి ఇప్పుడు ఆమె ఏం చెప్తుందో తెలుసా? నాకు కోడలున్నారు, నాకు కొడుకులున్నారు, నాకు మనవళ్ళున్నారు, నాకు మనవరాళ్ళున్నారని గొప్పగా చెప్తది. ఇలాగ తాను ఉన్నత స్థాయికి చేరిన తర్వాత ఒకరోజు ఒక సంఘటన జరుగుతది. ఒక వృద్ధుడు తన దగ్గరకొస్తాడు. తన వస్త్రాలు సరిగా ఉండవు. జుట్టు, గడ్డం విపరీతంగా పెరిగి ఒంటి మీద ఉన్న బట్టలన్నీ మాసిపోయి, మురికి పట్టి చాలా దీనమైన స్థితిలో ఉన్న ఒక వృద్ధుడు తన దగ్గరకొస్తాడు. "ఏవండీ, మీ గురించి చాలా గొప్పగా విన్నాను. చాలా మంది అనాథలను, దిక్కులేని వారిని మీరు చేర్చుకొని వారిని పోషిస్తూ ఉన్నారంట కదా! నాకు కూడా కొంచెం ఆహారం పెట్టగలరా? నన్ను మీ అనాథాశ్రమంలో చేర్చుకోగలరా?" అని అడుగుతాడు. ఆమె తనని చేర్చుకొని కూర్చోబెట్టుకొని తన కడుపు నిండా భోజనం పెడతది. తన తృప్తి తీరా తినేంత వరకు, చాలు అనేంత వరకు తనకు భోజనం పెడతది. అప్పుడు ఆ వృద్ధుడు అడుగుతాడు, "ఇంతమందిని మీరు హక్కున చేర్చుకొని ఇంతమందిని పోషిస్తున్నారు కదా! ఎలా మీరు ఇంతగా ఇన్స్పైర్ అయ్యారు?" అని ఆ వృద్ధుడు అడుగుతాడు. "నాకు ఇన్స్పిరేషన్ ఎవ్వరు లేరండి. నా జీవితంలో జరిగిన కొన్ని సంఘటనల వల్ల నేను ఈ రీతిగా ఉండగలిగాను. నేను 9 నెలల గర్భవతిగా ఉన్నప్పుడు నా భర్త నన్ను కొట్టి చంపేయాలని ఆలోచించాడు. నేను ఎలాగోలా తన చేతుల్లో నుంచి బయటపడి బ్రతికి బట్టకట్టి ఈ రీతిగా ఈ రోజున ఇలా ఉన్నాను అనంటే" అప్పుడు ఆ వృద్ధుడు ఒక్కసారిగా షాక్ అవుతాడు. ఎందుకో తెలుసా? ఆ వృద్ధుడు ఎవరో కాదు, ఒకప్పుడు తనను చంపాలని చూసిన తన భర్తే. ఒక్కసారిగా తను కంగు తింటాడు. తన భార్య ఎంత మంచిదో, తన గుణం ఎలాంటిదో తనకిప్పుడు అర్థమవుతది. కానీ సింధుతాయి మాత్రం తనను ఒక్క మాట కూడా అనదు. ఎందుకో తెలుసా? తన ముందు
తన భర్త రాగానే ఆ వృద్ధుని తన భర్త అని గుర్తుపడతది. తన భర్త అని తెలిసే తనకు ఆహారం పెడతది. తనప్పుడు రియలైజ్ అయ్యి తన కాళ్ళ మీద పడి క్షమాపణ అడుగుతాడు. కానీ సింధుతాయి మాత్రం తన భర్తను క్షమించి తనతో ఈ మాట అంటది. ఆ రోజు గనుక నువ్వు ఆ రోజు నన్ను ఇలా చేయకపోయుంటే నేను అలా బయటకొచ్చేదాన్నే కాదు. ఇంతమందిని చేరదీసేదాన్నే కాదు. ఇంతమందిని కనకపోయినా ఇంతమందికి తల్లయ్యేదాన్నే కాదు. ఇంతమందిని చదివించి వారిని ఉన్నత స్థితిలో పెట్టేదాన్నే కాదు అని తను పరవశించిపోతది తన భర్తతో చెప్పుతూ బాధపడుతూ. చూడండి, మనకు చిన్న కష్టం వస్తేనే ఎవరో మన వాళ్ళు ఏదో మాట అన్నారని మనం చాలా బాధపడతాం. మనసంతా నొప్పించుకుంటాం. ఇంకా అయిపోయింది నా జీవితం అని అనుకుంటాం. తను అనుభవించిన ఆ కష్టంలో ఒక్క పర్సెంటేజ్ అయినా మనకు వచ్చిందా? ఒక్కసారి ఆలోచించుకుందాం. చిన్న కష్టం వస్తేనే మనం తట్టుకోలేకపోతున్నాం. ఒక తల్లికి హాస్పిటల్లో జన్మనివ్వడమే చాలా కష్టమైన ఈ రోజుల్లో తను మాత్రం బొడ్డు తాడు తెంపడానికి 16 సార్లు ఒక రాయితో కొట్టుకున్నది. ఎంత నొప్పి, ఎంత బాధను అనుభవించి ఉంటది. తను పడ్డ ఆ బాధలో మన బాధ, మన కష్టం ఎంతండి? శ్మశానంలో ఉన్నదండి. శ్మశానంలో పడుకున్నది. శ్మశానంలో తిన్నది. శ్మశానంలో దొరికే నీళ్లు తాగింది. ఎంత కష్టం అనుభవించిందండి. ఎంత బాధ అనుభవించింది. నేను మీకు ఒకటే చెప్తున్నా, మీ జీవితంలో కష్టం వచ్చినా, బాధ వచ్చినా, వేదన వచ్చినా, అవమానం వచ్చినా ఒక్కసారి ఈ సింధు తాయి గారి తల్లి కష్టాన్ని జ్ఞాపకం తెచ్చుకోండి. జీవితంలో కష్టం వచ్చినప్పుడు ఆ కష్టాన్ని 2 విధాలుగా ఆ కష్టాన్ని మనం తీసుకోవచ్చు. ఒకటి, ఆ బాధలో ఆ కష్టం ఉండిపోవడం. లేదా రెండోది, ఆ బాధను మన శక్తిగా మార్చుకోవడం. ఈ సింధు తాయి గారు రెండో దారిని ఎంచుకున్నారు. ఈ వీడియో చూస్తున్న మీలో కూడా మీ జీవితంలో కష్టాన్ని, బాధను, అవమానాన్ని, తిరస్కారాన్ని ఫేస్ చేస్తూ ఉండొచ్చు. ఈరోజు మీరు కూడా అదే కష్టంలో ఉన్నట్లయితే మీ బాధ రేపు ఇంకొకరికి ఆశగా మారొచ్చు. నిన్నెవరో రిజెక్ట్ చేశారని నువ్వు బాధపడి చనిపోవాల్సిన అవసరం లేదు. బాధపడాల్సిన అవసరం లేదు. ఆ బాధలో ఉండిపోవాల్సిన అవసరం లేదు. నీవే ఇంకొక 10 మందికి సహాయం చేయగలిగిన స్థితిలో నీ దేవుడు నిన్ను నిలబెడతాడు. ఈరోజు ఒక నిర్ణయం తీసుకో. అదే బాధలో, అదే వేదనలో, అవే బాధని గుర్తు చేసుకుంటూ, ఏడుస్తూ, బాధపడుతూ నీ జీవితంలో ఉన్న సమయాన్ని వృధా చేస్తావా? లేదు, నాలాగా బాధపడే 10 మందికి నేనే పోషణిస్తా. నేనే 10 మందికి ఆదరణగా నిలబడతా. నేనే 10 మందిని హక్కును చేర్చుకొని అండగా నిలబడతా అని నువ్వు డిసిషన్ తీసుకుంటావా? ఏదైనా నీ చేతిలో ఉన్నది. నువ్వు ఈరోజు తీసుకునే నిర్ణయమే రేపటి నీ భవిష్యత్తుకు ఆధారం అవుతది. తన భర్త చేతిలో చనిపోవాల్సిన ఆమె వేల మందికి తల్లిగా మారింది. వందల మందిని ఉన్నత స్థాయిలో నిలబెట్టగలిగింది. ఇదెలా సాధ్యపడింది? తన కష్టాన్ని, తన దుఃఖాన్ని, తన వేదనను తన శక్తిగా మార్చుకున్నది. భరించడం, మార్చుకోవడం అనేది దేవుడిచ్చిన ఒక వరం స్త్రీకి. నీ కూతురు, నీ కుమారుడు నీ మాట వినట్లేదని నువ్వు బాధపడుతూ ఉండకుండా నీ బాధను, నీ కోపాన్ని శక్తిగా మార్చుకో.